సమాజంలో కేటుగాళ్లు ఎక్కువయ్యారు. మాయమాటలతో ముంచేస్తారు. రూపాయికి 10 రూపాయల ఆశ చూపించి సాంతం దోచుకెళ్లిపోతారు. బీ కేర్ఫుల్ అంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోతే ఎలా? అటు పోలీసులు కూడా వరుస ఘటనలను చూపిస్తూ అప్రమత్తం చేస్తున్నా తగ్గకపోతే ఎలా? లేటెస్ట్గా గుంటూరులో ఇలాంటిదే మరో మోసం వెలుగులోకి వచ్చింది. ₹1,00,000 కడితే చాలు, నెలకు 10,000 చొప్పున ఇస్తాం, కేవలం 20 నెలల్లో మీ డబ్బు రెట్టింపవుతుందంటూ ఆకర్షణీయమైన మాటలు చెప్పి 2,000 మందికి కుచ్చుటోపి పెట్టారు గుంటూరులోనే వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. జనం నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. దీంతో నడి రోడ్డున పడ్డామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నం వెంకట పూర్ణచంద్రారావు అనే వ్యక్తి మరికొందరితో కలిసి వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ పేరుతో ఈ మోసానికి తెరలేపాడు. ₹1,00,000 ఇస్తే వాటితో షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తామని నమ్మించాడు. ఆ లాభాల్లో నెలకు 10,000 చొప్పున 20 నెలల పాటు చెల్లిస్తామని ఆశ చూపాడు. కొన్నాళ్ల పాటు సక్రమంగా చెల్లించడంతో నమ్మిన జనం పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారు. గత 2 నెలల నుండి చెల్లింపులు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షకి 10,000 చొప్పున 20 నెలలు ఇస్తారన్నారండి. దాంట్లో డ్రా తీస్తారు. ఏ నెల అయితే డ్రాలో ఆయనకు వచ్చిందో ఆ నెల ఆ ₹1,00,000 తిరిగి ఇచ్చేస్తారు. ఆ 1,00,000 ఇచ్చింది కాక మళ్ళీ 20 నెలలతో పాటు 10,000 ఇస్తారని చెప్పాడు. మొన్న మార్చి 14 నాడు జంప్ అండి. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. అత్యాశకు వెళ్లి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.